హాయ్ మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో చాలా రోజులు అయిపోయింది. లాస్ట్ ఫ్యూ డేస్ అసలు సినిమాస్ లేవు, డ్రై సీజన్ ఉండింది. సో హియర్ బ్యాక్ విత్ న్యూ వీడియో. సో ఈరోజు ఫన్కి చూసేసాను అనమాట, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై అనిర్దీప్ అండ్ యాక్టెడ్ బై విశ్వక్ సేన్ గారు అండ్ కాయడు లోహర్. సో మూవీ చూసాక నాకు అనిపించింది అంటే నాకైతే వర్కౌట్ కాలేదండి. చాలా ఎక్స్పెక్ట్ చేశా, ఏదో అనుకున్నా, బట్ ఏదో జరిగింది అక్కడ. బికాస్ అనిర్దీప్ గారు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఎక్స్పెక్ట్ చేశాను. నేను పెద్ద స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, అవేం పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఏం లేవు, జస్ట్ నన్ను నవ్విస్తే చాలా అనుకున్నా. బట్ అనిర్దీప్ గారు ఈసారి ఫెయిల్ అయ్యారండి నవ్వించడంలో. బికాస్ వన్ లైనర్సే ఉంటాయి అన్ని, కానీ చాలా వరకు అసలు ఓకే ఇప్పుడు ఒక జోక్ అయిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇంకా అట్లా అనిపించింది. నాకు నవ్వైతే రాలేదు చాలా వరకు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫ్లాట్ అండి, చాలా ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ అన్నా కొంచెం అక్కడక్కడ నవ్వుకున్నాను. అండ్ కొన్ని క్యామియోస్లో వాళ్ళు చెప్పే మూవీస్ మీద వేసే సెటైర్స్ అవి నాకు నచ్చాయి. అదే క్యామియోసే వేస్తారు, మన రియల్ డైరెక్టర్స్ అండ్ రియల్ ప్రొడ్యూసర్స్. సో అవి కొంచెం బాగా అనిపించాయి. ట్రూత్సే అవి, కానీ అవి సెటారిటికల్ వేలో వేస్తారనమాట. సో అదనమాట. అండ్ నాకు ఇంకా విశ్వక్ సేన్ గారి గురించి వస్తే చాలా ట్రై చేశారు కానీ, అంటే చాలా వరకు అనుదీప్ గారిని రిప్లికేట్ చేయడానికి ట్రై చేశారు. అది కొన్నిసార్లు వర్కౌట్ అయింది కానీ కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. చాలా అన్యాచురల్ అనిపించింది అదైతే. అండ్ కాయడు లోహర్ గారు చాలా బాగున్నారు. మేజర్ ప్లస్ ఏంటంటే కాయడు లోహర్ గారే, ఎందుకంటే చాలా వరకు నేను స్క్రీన్ చూడొద్దు అనుకున్నా, కానీ ఆవిడ స్క్రీన్ చూసేలా చేశారు. అంటే కొంచెం ఆవిడ బాగా అనిపించింది, బాగున్నారు. వాళ్ళిద్దరు పేరు కూడా బాగుంది. సో నాకైతే అది అనిపించింది. కాయడు లోహర్ గారు ప్లస్. అండ్ ఇంకో ప్లస్ వచ్చేసి మ్యూజిక్ అండి. సినిమాకి మ్యూజిక్ అయితే బాగుంది. ఇంకా మిగతా అంతా డొల్లా అండి, లైక్ వన్ నైలర్స్ కానీ పెద్దగా అసలు ఏం వర్కౌట్ కావాలంటే అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్లో అన్నా అసలు ఫ్లాట్ ఉంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం వర్కౌట్ అవుతాయి వన్ లైనర్స్. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్, మరీ బెటర్ కాదు, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే వర్కౌట్ కాలేదు. అండ్ ఇంకేమున్నాయండి. అండ్ విశ్వక్ సేన్ గారు కమ్బ్యాక్ అనుకున్నా, బట్ ఇంకా వెయిట్ చేయాలి ఆయన కమ్బ్యాక్కి. అండ్ అనుదీప్ గారు కమ్బ్యాక్ కూడా అనుకున్నా. లైక్ ప్రిన్స్ కొంచెం అంత నెగిటివ్ రాలేదు, కానీ మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ ఇది కూడా నాకైతే కమ్బ్యాక్ లాగే అనిపించలేదు వీళ్ళిద్దరిది. సో అదనమాట. అండ్ దిల్ రాజు గారు గాడ్ కాన్సెప్ట్ ఒకటి చెప్తారండి, అది చాలా ట్రూత్ అది. సో అది సినిమా చూస్తే అర్థమవుతుంది. గాడ్ గురించి అదే ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉంది, ఫిలిమ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పి ఒకటి చెప్తారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ స్టోరీ కూడా పెద్ద ఏం లేదండి, పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు, చాలా సింపుల్ ఉంటుంది. టిపికల్ అనుదీప్ మూవీ, లైక్ వన్ లైనర్స్ మీద అండ్ ఇన్నోసెన్స్ కామెడీ మీద నడుస్తూ ఉంటుంది. సో పెద్ద స్టోరీ ఏం లేదంటే ఒక చిన్న పాయింట్ లాగా ఒక డైరెక్టర్ ఒక బడ్జెట్ అనుకొని ఇంత బడ్జెట్ అని చెప్పి సినిమా తీస్తే అది కాస్త లైక్ 4 crore కాస్త 40 crores అయితే ఎలా ఉంటుంది, ఇలా ఇప్పుడు కరెంట్ ప్రొడ్యూసర్స్ ఫేస్ చేసే ఒక ఇష్యూ లాగా చూపించారు అనమాట. సో అంతే. అండ్ ప్రొడ్యూసర్ డాటరే హీరోయిన్ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది, వాళ్ళిద్దరికి ఎలా ఆ మూమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి స్టోరీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిలో లవ్ ట్రాక్ ఒకటి వస్తుంది. సో దాని మీద ఇంకా మూవీ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఇదే మెయిన్. సో 2 hours ఉంటుంది అండి రన్ టైం. సో నాకు 2 hours కూడా చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకో తెలియదు మరి. సో అది. అండ్ ఇంకోటి ఈ మూవీస్లో ఎట్లుందంటే విశ్వక్ సేన్ గారు డబ్బింగ్ అస్సలు మ్యాచ్ కావట్లేదండి. డైలాగ్ ఒకటి ఉంది, అక్కడ లిప్సింగ్ ఒకటి ఉంది. చాలా విశ్వక్ సేన్ కాదు, హీరోయిన్ కూడా అండ్ కొంతమంది యాక్టర్స్ కూడా డబ్బింగ్ అయితే సింగ్ కాలేదు. మరి లాస్ట్ మూమెంట్ లో అది చేంజ్ చేసి ఉంటారు అనుకుంటా, వాళ్ళ ఏమంటారు డైలాగ్స్, బికాస్ ఆ సింక్ లేదు డబ్బింగ్. సో అదొకటి మైనస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఇందులో మూవీస్ లో ఇంటర్వ్యూ అయ్యాక మూవీ షూట్ అయిందో, మూవీ షూట్ అయ్యాక ఇంటర్వ్యూస్ జరిగింది నాకు అర్థం కాలేదు. బికాస్ అనుదీప్ గారు అండ్ కళ్యాణ్ శంకర్ గారు ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, అందులో ఉన్న జోక్స్ మూవీలో ఉన్నాయి కొన్ని. సో అది ఎలా మరి కుదిరిందో తెలియదు, కానీ ఆ ఇంటర్వ్యూలో ఉన్న జోక్సే కొన్ని ఇందులో ఉన్నాయన్నమాట. అదొకటి. సో అంతే అండి. సో ఇంకేం లేవు నాకు చెప్పడానికి. నాకైతే వర్కౌట్ కాలేదు సినిమా. ఇట్స్ చూడబుల్ మూవీ అంటే నాకైతే ఇట్స్ నాట్ చూడబుల్ మూవీ అండి. అండ్ ఫ్యామిలీస్ నచ్చచ్చా అంటే చెప్పలేం. అంటే ఇట్లాంటి లైట్ హార్టెడ్ మూవీస్ ఫ్యామిలీస్ కొంచెం నవ్వున్నా ఇంకా వాళ్ళు చెలరైపోతారు. సో మేము చెప్పలేం, ఫ్యామిలీస్కి నచ్చచ్చేమో. చూడండి మీరు తెలుసుకోండి. సో నాకైతే ఇట్స్ నాట్ ఏ చూడబుల్ మూవీ అండి. ఇట్స్ బిలో యావరేజ్ చూడబుల్ మూవీ ఫర్ మీ. మిగతా వాళ్ళకి నచ్చచ్చేమో, బయట టాక్ ఎలా ఉందో కూడా నాకు కూడా తెలియదు. సో చూసేయండి, వీకెండ్ మంచి సినిమా వచ్చింది అనుకొని చూసేయండి. నచ్చితే ఎంజాయ్ చేయండి, నచ్చకపోతే మళ్ళీ వెయిట్ చేయండి విశ్వక్ సేన్ గారి కమ్బ్యాక్ కోసం. సో అదనమాట, నాకైతే అలా అనిపించింది. ఐల్ సీ యు ది నెక్స్ట్ వీడియో. చెప్పింది చేయి.